నేను నైట్ నానబెట్టిన పచ్చి జీడిపప్పుని ఉదయాన్నే నేను ఈ పొరలు అయితే తీసుకుంటున్నాను. నాకైతే చాలా టైం పట్టేసింది. మధ్య మధ్యలో ఇవి ఒక్కొక్కటి తినేస్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే చాలా బాగుంటాయి ఇవి తినడానికి, ఇలా పచ్చివి కూడాని. ఇవి నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువ వేసుకొని వండుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఈరోజు మటన్లో వేసి వండుతున్నాను. మటన్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. అసలు యాక్చువల్గా ఆయన ఎక్కువగా మటన్ తినకూడదు, కానీ ఎక్కువగా అదే తీసుకొస్తూ ఉంటారు మాకు. నేను 2.5 months అవుతుంది వైజాగ్ వెళ్ళి, అక్కడ ఉంటున్నాను కదా పిల్లల చదువుల కోసం అని చెప్పేసి. మా వారు ఇక్కడ వంట చేసుకునే వాళ్ళు, ఎక్కువగా మటన్ తెచ్చుకొని వండుకునే వాళ్ళు అనమాట. నేను ఆయన కోసం ఉప్పు, కారం, మసాలాలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కనిపించేలా రెడీగా పెట్టేసి అయితే వెళ్ళాను. ఏ కూర అయినా సరే ప్రాసెస్ సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చు. అన్నీ ఒకేలాగా నేను ఆయనకి ఇలా చేసుకోవాలని చెప్పేసి వెళ్ళాను అనమాట. కాకపోతే వాళ్ళకి క్వాంటిటీ ఎంత వేయాలి ఏంటి అని తెలియదు కదా, ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయ్యేది. అలాగే ఒక్కొక్కసారి చూసుకోకుండా మర్చిపోతే కూర మాడిపోయేదంట. చాలాసార్లు అలా మాడిపోయిందని చెప్పి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. కర్రీ అయితే నేర్చుకోవాలి, నువ్వు వచ్చినప్పుడు వంట మొత్తం నేర్చేసుకోవాలని చెప్పారు. కాకపోతే నేను వచ్చిన దగ్గర నుంచి ఆయనకి అసలు ఖాళీ లేదు. సో వంట నేర్చుకోవడానికి అయితే అవ్వట్లేదు అనమాట. కానీ ఎక్కువగా నాన్ వెజ్లే తెచ్చి పెట్టేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ నువ్వు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వంటలు సరిగ్గా చేసుకోలేను, అప్పుడు తినలేను కదా అని చెప్పేసి. రోజు ఏదో ఒక నాన్ వెజే ఉంటుంది. నాన్ వెజ్ వండడమే చాలా ఈజీ అనమాట వెజ్ వండడం కంటే.